audio jungle. అసలు మీటింగ్లో డిసైడ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇక్కడ సిపిఎం వాళ్ళు డివిజన్కి వ్యతిరేకం, సిపిఐ వాళ్ళు డివిజన్కి అనుకూలం, కాంగ్రెస్ డివిజన్కి అనుకూలం, బీజేపీ డివిజన్కి అనుకూలం, రెండు పార్టీలు. జనసేన, టీడీపీ, వైసీపీ ఈ మూడు రీజనల్ పార్టీస్ కాబట్టి వీళ్ళ ఎజెండా వేరేగా ఉంటుంది. నేనేమంటానంటే వాటిల్లోకి వెళ్ళొద్దు, పోస్ట్ మార్టం చేయొద్దు. పోస్ట్ మార్టంకి వెళ్ళి ఎవడ తప్పు ఎవడది రైటు అనేది చేయం. ఈవేళ ఏవేవి అడ్రస్ చేయకుండా మనం గత 5 సంవత్సరాల్లో ఏవి అడ్రస్ చేయలేకపోయామో ఆ పాయింట్లు తీసి లోక్సభ ఫస్ట్ సెషన్ నుంచే, మొట్టమొదటి సెషన్ జూన్లో ప్రారంభమవుతుంది, స్వేరింగ్ అవుతుంది. స్వేరింగ్ చేసినటువంటి మన ఎంపీలు ఫస్ట్ డే పెట్టే క్వశ్చనే, దాని మీద చర్చ జరగవలసిన ఫస్ట్ 0 ఓవర్దే, ఫస్ట్ క్వశ్చనే, ఫస్ట్ డిబేటే. ఆంధ్రప్రదేశ్ విభజనకి సంబంధించి మనకి చేసిన అన్యాయం, ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి దాని మీద చర్చ జరగాలి. హౌస్లో ఫస్ట్ బడ్జెట్ సెషన్లోనే చర్చ జరగాలంటే అన్ని పార్టీలు కలిసి వస్తే బలంగా జరుగుతుంది. ఒక మెంబర్ ఉంటే చాలు. అందరూ కలిసి పెట్టారనుకోండి, స్పీకర్ ఇగ్నోర్ చేయలేరు. దానికి ఈ ప్రయత్నం. మా కేసు ఎర్లీ హియరింగ్ అప్లికేషన్ వేసాం. ఆ అప్లికేషన్ నిన్నే రిజిస్ట్రార్కి వెళ్ళింది సుప్రీంకోర్టులో. మొత్తం నేను ఈ 5 ఏళ్ల నుంచి ఇక్కడ ఏదైతే మొత్తుకుంటున్నానో అవన్నీ ఎజెండాయే. ఈ మీటింగ్లోనే అవే ఎజెండా. జరిగినటువంటి అన్యాయం అదే ఎజెండా. లోక్సభలో చర్చించకపోవటం అనేది బాధాకరం. కొత్త లోక్సభలో వెంటనే దాన్ని చర్చించాలి. కొత్త శాసనసభ తీర్మానం చేయాలి జరిగిన అన్యాయం గురించి. దానికోసమే ఆ హౌస్లో ఉంటారు అని నమ్మకం ఉన్న వాళ్ళని పిలవడం జరిగింది. ఎనీ క్వశ్చన్స్? ఏమో నాకు ఇప్పటికి కూడా ఉంటుందని అనుకుంటున్నాను. జనరల్గా మొరేల్ దెబ్బతింటుంది లేకపోతే. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్కి పెద్ద బూస్ట్ ప్రియాంక గాంధీ. సో డెఫినెట్గా ఓట్లు ఎన్ని వస్తాయో తెలియదు, కానీ ఆవిడ వెళ్ళిన చోటల్లా క్రౌడ్స్ విపరీతంగా వస్తారు. నెక్స్ట్ ఎప్పుడో ఆవిడ స్పీచ్ నేను టీవీలో విన్నాను. చాలా అగ్రెసివ్గా మాట్లాడేది. అంటే 20 ఇయర్స్ అయిపోయింది అనుకోండి. చాలా అగ్రెసివ్ స్పీకరు. సో ఏమో చూద్దాం. ఇంకా ఉత్తరప్రదేశ్లో రిస్క్ చేస్తున్నారంటే ఆవిడ పొటెన్షియల్ ఉన్నట్టేగా. మేము కూడా అన్ని స్థానాలు పోటీ చేస్తూ ఉంటున్నారు. చూద్దాం. అంచేత ఆవిడ ఎంట్రన్స్ తోటి కొంత కాంబినేషన్లు మారచ్చు, పర్మిటేషన్ కాంబినేషన్స్. ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఎవరిని లవ్ చేస్తున్నారో ఎవరెవరిని ఎయిట్ చేస్తున్నారో అన్నది అలా మారుతూ ఉంటుంది. సంకీర్ణ రాజకీయాల్లో ఇది మనకి కొత్త, కానీ యూపీకి వెళ్ళినా బీహార్కి వెళ్ళినా ఇవేం కొత్త కాదు. రకరకాలుగా ఇవాళ ఉన్న వాళ్ళు రేపు మారుతుంటారు. రేపు ఇదంతా కూడా అధికారానికి సంబంధించినటువంటి రాజకీయం. సో ఏదైనా మారచ్చు. నేను అనుకోవడం జనసేనకి బీజేపీ తోటి కనెక్షన్ ఉందని టీడీపీ వాళ్ళు చెప్పడం, టీడీపీతో కనెక్షన్ ఉందని వైసీపీ వాళ్ళు చెప్పడం. దీనిలో ఏదన్నా జనసేన ఏది డిక్లేర్ చేస్తుందో అదే నమ్మాలి మనం. నా ఉద్దేశం బీజేపీతో లింక్ పెట్టుకుంటే సిపిఐ సిపిఎం ఒక్క నిమిషం ఉండరు, వెంటనే వెళ్ళిపోతారు. టీడీపీతోటి లింక్ పెట్టుకుంటారన్నది టీడీపీలో పెద్ద వాళ్ళందరూ చెప్తున్నారు. అయితే వాళ్ళని నిన్న మొన్న ఆయన పవన్ కళ్యాణ్ గారు అటాక్ చేశాడు. సో ఇది కూడా జరగదనే అనుకుంటున్నాను నేను. జరిగినా ఎవరితో కలిసినా సరే ఈ దీంట్లో ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పానుగా, కోకోకోలా, థమ్సప్, పెప్సీ కోలా కొట్టుకు చచ్చిపోయి ఆఖరికి అందరూ కలిసిపోయారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు అడ్వర్టైజ్మెంట్. పెప్సీది అయితే చచ్చిపోతారు, కోకోకోలాది అయితే హార్ట్ అటాక్ వస్తుంది, ఓ దాంట్లో అమితాబ్ బచ్చన్, ఓ దాంట్లో చిరంజీవి. ఇంత జరిగింది. ఆఖరిన వాళ్ళు కొనేసుకున్నారు. అలాగే స్మిత్క్లన్ బీచము, గ్లాక్సో మన రాజమండ్రిదే, అది హార్లిక్స్ ఫ్యాక్టరీ. వాళ్ళు హై లెవెల్లో గొడవలు వచ్చిన తర్వాత టక్కన కలిసిపోతారు. ఇవన్నీ కూడా వ్యాపార రాజకీయాలు కాబట్టి ఏ నిమిషానికి ఎప్పుడు ఎవరితో కలుస్తారన్నది మనం పెద్ద దాని మీద స్పెక్యులేషన్ చేసుకుంటే ఫెయిల్ అవుతాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.